ఈరోజు మనం ఈ వీడియోలో హైదరాబాద్కి దగ్గరలో ఉన్న చూడదగ్గ ప్లేస్ ఒకటి సంగీ టెంపుల్. ఈరోజు టెంపుల్కి విజిట్ అయితే చేయబోతున్నాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చూసేయండి. ఈ టెంపుల్ హైదరాబాద్కి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ని మీరు విజిట్ చేస్తే ప్రశాంతంగా అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైంలో టెంపుల్ అనేది క్లోజ్ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి 4 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. అండ్ సండే వచ్చేసి ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. మేమైతే ఇప్పుడే సంగీ నగర్కి అయితే ఎంట్రన్స్ అయినాము. ఇక్కడికి వస్తే మిమ్మల్ని మీరే మర్చిపోతారు. ఇక్కడ మనకు కనిపించేది సంగీ టెంపుల్ మెయిన్ కమాండ్. ఇక్కడ మనకు చెక్ పోస్ట్ దగ్గర మనకు 2 వీలర్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ 4 వీలర్కి అయితే 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ కమాన్ దాటంగానే రైట్ సైడ్లో క్షేత్రపాలకుడైన హనుమంతుల వారు మనకు దర్శనమిస్తారు. కొండను ఎక్కడానికి మెట్ల మార్గం కూడా ఉంటుంది. కోతులు ఉంటాయి, జాగ్రత్త ఉండాలి. హలో గాయ్స్. హాయ్. హలో. ఈ టెంపుల్ విశేషాలు, టైమింగ్స్ ఏంటి చెప్తారా? ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ గా ప్రధాన దైవం వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. దీన్ని మన సంగీ ఫ్యామిలీ వారు మనకు 99లో నిర్మించారు. సో మనకు ముందుకి ఇలా ఇంకా వెళ్తే మనకు చాలా ఉంటాయి, చూద్దాం. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు 176 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడే మనకు చాలా మూవీస్ అనేవి మనకు షూట్ చేయడం జరిగింది. మనకు ఒక 300-400 షూట్ అనేది జరిగింది. ఇంకా లోపలికి వెళ్తాం. ఇది మెయిన్ గోపురం. ఇంకా కింద నుంచి పైకి పెట్టరా. ఇక్కడ ఇది యాక్చువల్గా ఇది వచ్చేసరికి సంగీత్ టెంపుల్. ఈ సంగీత్ టెంపుల్లో ప్రధాన మూల విరాట్ వచ్చేసరికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. సో ఈ సంగీత్ డైనాసిటీలో ఫస్ట్ జనరేషన్, ఇది సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, నా 4th జనరేషన్ ఈ టెంపుల్ని మెయింటైన్ చేయడం కానీ ఈ టెంపుల్ని కట్టించడం కానీ జరిగింది. ఇది వచ్చేసరికి జయేంద్ర సరస్వతి స్వామీజీ ఎవరైతే ఉన్నారో కంచికోటి పీఠాధిపతి. సో ఆయన 1991లో ఇది ప్రారంభించడం జరిగింది, పూజ చేయడం అనేది జరిగింది. ఇక్కడ విశేషాలు చెప్తారా? ఇక్కడ విశేషాలు వచ్చేసరికి సంగీ చుట్టుపక్కల వచ్చేసరికి మనకి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ బట్టి వెరీ నియర్ బై రామోజీ ఫిలిం సిటీ. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే ముహూర్తం షాట్లో ఏదైనా ముహూర్తం పూజలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వచ్చేసరికి 500 పైగానే ఇక్కడ ముహూర్తం పూజలు అనేవి జరిగాయి. ఏదైనా సినిమా వచ్చేసరికి ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ సినిమా ఇక్కడే స్టార్ట్ చేస్తారు, ముహూర్తం పూజ. సో దాని తర్వాత సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. విశేషాలు ఏంటి మనకి? ఇంకా ఇక్కడ విశేషాలు అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెలిసిన పుణ్యక్షేత్రం ఇది. సో ఇక్కడ వచ్చేసరికి మన కోరుకున్న కోరికలు తీర్చే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం.
సో ఇక్కడ వచ్చేసరికి రామోజీ ఫిల్మ్ సిటీ కూడా మనకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ వ్యూ పాయింట్ అనేది ఆసమ్, అమేజింగ్. మేమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఎవ్రీ వీకెండ్ ఇక్కడికి సండే ఒకసారి వచ్చి అలా దర్శించుకొని వెళ్తే చాలా మంచిది. మనకి హైదరాబాద్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుంది. ఇక్కడ చూడండి ప్లేస్ ఎంత ప్రశాంతంగా ఉందో, మనకి వాతావరణం చాలా బాగుంటుంది. ప్రజెంట్ మేమైతే టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ మనకు గణపతి దేవుడు కూడా మనకు దర్శనం ఇస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా మనకు దర్శనం ఇస్తారు. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దేవుడు ఉన్నారు. దగ్గరికి మనకి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి వ్యూ పాయింట్. మనకి ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఇచ్చున్నారు చూడండి. అండ్ అది వచ్చేసి మనకి రామోజీ ఫిల్మ్ సిటీ కనిపించేది. ఇక్కడ నవగ్రహాలు కూడా మనకు మనకి ఈరోజు ఎండ అయితే బాగా గట్టిగానే ఉంది. మనం వీళ్ళనైతే కొన్ని ప్రశ్నలు అయితే అడిగి తెలుసుకుందాం. ఇంకా ఏమన్నా కొత్తగా విశేషాలు ఏమన్నా ఉన్నాయా దీని గురించి? ఇక్కడ మనకు ఈ టెంపుల్ లోనే మనకు చాలా మూవీస్ అనేది మనకి ఇక్కడ షూట్ చేయడం జరిగింది. 300-400 మూవీ అండ్ బొమ్మరీల్ మూవీస్, ఇలా చాలా మూవీస్ అనేది చాలా మన తెలుగు ఇండస్ట్రీ హీరోస్ మనకు స్టార్స్ చేసింది. ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చాలా మంది స్టార్స్. మనకి ఇంకా ఇక్కడ చూడవలసిన ఏమన్నా ఉన్నాయా మనకి? ఇంకా మనకి ఇటువైపు మనకు అమ్మవారు అష్టలక్ష్మి అమ్మవారు. ఓకే, చూద్దామా? ఆదిలక్ష్మి, ఓకే, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి. ప్రధానంగా మనకి ఇక్కడ 8 అష్టలక్ష్మి అమ్మవార్లు మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. మనకి ఇటువైపు చూస్తున్నట్టయితే మెయిన్ గా మనకి ఇక్కడ ఇది గంట గంట దీన్ని మనకు కంపల్సరీ లేదు. ఐ వాంట్ ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి వారు ప్రధానంగా మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడ మనకు పద్మావతి అమ్మవారు, లక్ష్మీదేవి, రాధాకృష్ణులు, సీతారాములు, సుబ్రహ్మణ్య స్వామి, రామలింగేశ్వర స్వామి, లక్ష్మీదేవి దేవతలు మనకు దర్శనమిస్తారు. అక్కడైతే మనకి ప్రసాదాలు కనిపిస్తున్నాయి. ప్రసాదాలు కౌంటర్, అక్కడికి వెళ్ళి మనం ప్రసాదాలు అయితే తీసేసుకున్నాం. ప్రసాదం అయితే చూడండి, లడ్డు, పులిహార, రవ్వ కేసరి ఉంది. మనకి 30 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రసాదం అయితే ఇప్పుడే తీసేసుకున్నాము, తిని చూద్దాం. ఫస్ట్ అదారా తిన్నా ఈ తెలితే ఫీల్ తెచ్చింది ఇదకొత్తనే ఎలా ఉంది. దిస్ వన్ పులిహోర గాడ్ ప్రసాద్.